ఆమోదమా రాష్ట్రపతిక? బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ ఉందంట, తీవ్రంగా ఉందంట, చాలా పెద్దగా ఉంది ఉత్కంఠ. ఓట్లు పడతాయా పడవా, స్థానిక ఎలక్షన్లో గెలుస్తామా ఓడిపోతామా, మనం గెలిచే మార్గం ఉందా లేదా అని ఉత్కంఠ ఎక్కువైపోయింది. అందుకే మెయిన్ పేపర్కి వచ్చింది. రాజ్భవన్కు లీగల్ నోటీసులు, లీగల్ టీంను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవట గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపిన రాజ్భవన్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అసలు ఈ బిల్లుని యాక్సెప్ట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏందని రాజ్భవన్ కి న్యాయ నిపుణులను తీసుకొని మరి విశ్వదేవ్ గారు మాట్లాడినట. ఒకవేళ గతంలో ఎట్లయితే ఆర్డినెన్స్ పెండింగ్ లో పెట్టినట్టు కానీ లేదంటే పైకి పంపినట్టు కానీ మళ్ళీ ఇప్పుడు గట్టినే పంపాలా, లేదు ఆమోదించాలని వారు నిర్ణయం తీసుకోవడానికి వెనకడి చేస్తారు, ఆలోచన చేస్తారు. రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది, లేదంటే ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్టే ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్ళాలని సూచన యోచిస్తారట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు ఆమోదిస్తే ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. కానీ ట్విస్ట్ ఏం తెలుసు, ఇక్కడ మా రేవంత్ అనే చెప్తాడు, ఎవరైనా కోర్టు పోతే మీదే తాటాడు అంతే. కోర్టు పోకుండా 4 కోట్ల ఎవరు ఆపుతాం? రాజ్యాంగబద్ధం అయితే ఎవరు ఏం చేయలేడు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా పోయే హక్కు ఉంది రాజ్యాంగంలో. ఒకవేళ కోర్టు పోయినా ఏమని తెలుసా, బీఆర్ఎస్ వాడు బీజేపీ కలిసి కోర్టుకు పంపించినాయని, అందుకే వాళ్ళిద్దరు బీసీలో వ్యతిరేకులు, మీ ఒక్కరే సంసారం అని చెప్తారు అంతే. ఏం రేవంత్ రెడ్డి గారు అదే మనం చెప్పగలిగేది. సో యావత్ తెలంగాణ రాష్ట్రం గమనించాలంటే ఇది ఏది జరిగినా రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బీజేపీని బదనాం చేస్తుంది. స్థానిక ఎలక్షన్ లో వాళ్ళని బదనాం చేస్తేనే వీళ్ళకేమన్నా స్కోప్ కనిపిస్తుంది. సో అందుకోసం ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో రాజ్భవన్ విషయంలో బీజేపీని బదనాం చేస్తుంది, కేసుల విషయంలో బీఆర్ఎస్ ని బదనాం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎగవేశారనే చర్చ జరగకుండా రైతు బంధు ఇయలే, రుణమాఫీ చేయలే, పెన్షన్ ఇయలే, మహిళలకు 20,000 ఇయలే, ఏది ఇయలే, ఉద్యోగాలు ఇయలే, పంగన పెట్టిన పందికొక్కులని మనం అనుకోవద్దు. కాబట్టి చర్చను బీసీ రిజర్వేషన్ల వైపు డైవర్ట్ చేశారు. డైవర్షన్ కింగ్ మా రేవంత్ అన్న బరాబర్ ఉంటుంది లెక్క. సో మరి రేపు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోసం మరి రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఇద్దరు కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారు, మరి ఒకవేళ గవర్నర్ గారు రాష్ట్రపతి పంపితే ఏం జరుగుతుంది, జరిగితే మా రేవంత్ అన్న ఏం ఇగ్గుతారు తెలంగాణలో అనేది చూద్దాం. ఎలక్షన్లు అయితే 30 తారీఖులో అయిపోవు, ఇలా 24 ఉంది లెక్క. ఇది లెక్కనే. తర్వాత ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయారట. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మర్ అడవుల్లో మావోయిస్ట్ సమావేశమైన సమాచారంతో భద్రతా బలాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగా 6 మావోయిస్టులు మరి నేను ఎన్కౌంటర్ చనిపోయినట్టున్నాయి. నేను ఈ రోజు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మావోయిస్టు మిత్రులకు, జనజీవన శ్రేవంతిలో కలిసిపోయి మీ భార్య పిల్లలతో ఉన్నన్ని రోజులు సంతోషంగా బతికితే సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, మీ భార్య పిల్లలు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేదు కాదు కంటే ఈ రోజు అభివృద్ధి చెందిన భారతదేశంలో మీ మనుగడ అనేది అసాధ్యము అంటారుగా. యోన్ మార్లో పట్టుకొని ఆగమైపోయినట్టు ఇది కావద్దని నేను కోరుతాను. 6 చనిపోయారు. ఇక నెక్స్ట్ హైడల్ పవర్ డబల్ అయిందంట. రాష్ట్రంలో భారీ వర్షాలతో జల విద్యుత్ బాగా పెరిగింది. శ్రీశైలంలో, నాగార్జున సాగర్ లో, కాళేశ్వరంలో, ఎల్లంపల్లిలో, ఎస్ఆర్ఎస్పిలో వరదలు పుల్లొత్తుతే కరెంటు ఫుల్ ఉత్పత్తి అవుతుందంట. రేవంత్ అన్న ఓకే ఫుల్ అవుతుంది మంచోనివే, నేను నమ్ముతా జరిసేపు. 20,000 క్యూసెక్కుల నీళ్లు వాళ్ళ కాడ 80,000 క్యూసెక్కుల వరద పోతే అవుతో కొట్టుకొని పోతే పోతురెడ్డి పాడుతోని వానికి కరెంటు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిందా? ఎక్కువనే వచ్చింది కదా. అంటే పోతిరెడ్డి పాడు పొక్క పెట్టి ఆంధ్రోడు నీళ్ళు దోసుకపోయే దాని గురించి మనం మాట్లాడం, అస్సలు దాని గురించే వద్దు. ఎట్లా మారుతామా?
ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2903 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి 1717 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మాత్రమే జరిగింది. సో అయితే ఈ ఏడాది ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో నమోదయ్యింది. వరదలు గచ్చి కొడితే గట్టి అయింది. కామారెడ్డిలో మరి నష్టం కూడా గట్టి అయింది. నష్టం గురించి మాట్లాడమా మనం, మంచి గురించే మాట్లాడతాం, చెడు గురించి మాట్లాడడం.